కన్నప్ప ముగిసింది. ఇప్పుడు రామాయణం కూడా తీస్తా అంటున్న మంచు విష్ణు. అయితే 2009 నుంచి కూడా నా దగ్గర ఈ స్క్రిప్ట్ నా మైండ్‌లో ఉంది. రావణాసురుడి యొక్క పూర్తి జీవిత చరిత్ర జననం నుంచి మరణం దాకా నాకు మొత్తం తెలుసు. నేను దాన్ని సినిమాగా తీద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అయితే నా డ్రీమ్ క్యారెక్టర్స్ మాత్రం వాళ్ళనే అనుకున్నాను. మరి ఇప్పుడు వాళ్ళు నాకు దొరుకుతారా? ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది? అంత టెక్నాలజీ ఉందా అని నేను ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఖర్చు అయితే చాలా ఎక్కువ అవుతుంది. సో నేను రాముడిగా యాక్టర్ సూర్య గారిని అనుకున్నాను. అలాగే సీతగా ఆలియా భట్ గారిని అనుకున్నాను. సో తర్వాత ఇంక రావణాసురుడిగా నాకు ఇండియాలో కనిపించిన ఒకే ఒక్క నటుడు మా నాన్న మోహన్ బాబు గారు. సో ఖచ్చితంగా ఆయన తప్ప ఇంకెవరో ఆ పాత్రకు న్యాయం చేయలేరని నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా నేను కానీ సినిమా తీస్తే ఇవే క్యారెక్టర్స్తో ఆ రామాయణం స్క్రిప్ట్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ రావణుడిని ఎంతవరకు హైలైట్ చేయగలనో అంతవరకు నేను దానికి స్క్రిప్ట్ అయితే చేయగలుగుతాను ఖచ్చితంగా. సో మరి ఇక ఈ సినిమాని తెరకెక్కించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఇప్పుడు కన్నప్ప అనేది అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తాను ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో మరి ఆల్రెడీ కన్నప్ప సినిమా మొదటి రోజు 2 రోజులు బాగానే టాక్ వినిపించినప్పటికీ అది మెల్లగా కలెక్షన్స్లో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. మరి దాదాపుగా 100 కోట్లు కూడా కలెక్షన్లు వచ్చాయా లేదా అనే డౌట్ ట్రేడ్ వర్గాల్లో అయితే ఉందన్నమాట. సో దీని కలెక్షన్స్ కానీ ఈ సినిమా టాక్ కానీ ఎవరో కూడా బయటకు చెప్పలేదు. సో చాలా గుట్టుగా అందరి పేజెస్ని మేనేజ్ చేశారని చెప్పి విష్ణు గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి చాలామంది ఆడియన్స్ అయితే చెప్పుకున్నారు. ఆ విషయంలో మంచు విష్ణు గారు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఖచ్చితంగా రివ్యూస్ వల్ల సినిమా పాడవుతుందనే ఒక పాయింట్కి అయితే విష్ణు గారు మంచి అడ్డుకట్ట వేశారు. రివ్యూవర్స్ని ఆపారని చెప్పి ఆయనకైతే అందరూ కూడా మెచ్చుకున్నారనమాట. మరి ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా పరిస్థితి ఏమో కానీ మళ్ళీ రామాయణం అంటున్నారు. సో మాకు వద్దయ్యా బాబు అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో కూడా ప్లీజ్ దయచేసి అలాంటివి పెట్టుకోవద్దు, నువ్వు హ్యాపీగా ఏమన్నా కమర్షియల్ సినిమాలు చేసుకున్నా అని చెప్పి కూడా అందరు కామెంట్స్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఆయన రామాయణం మళ్ళీ చేసాడంటే దాని గురించి కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మరి ఆ వచ్చిన కామెంట్స్ పైన విష్ణు గారు ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.